హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ, ఎంతెంతో జ్ఞానాన్ని మనం సేకరించుకుంటూ వస్తున్నాం. అవునా? ఎలాగైతే తుమ్మెద తన ఏమంటారు? ఆ తేనెని తాను ఎలా గ్రోలుతూ వస్తుందో ప్రతి పువ్వు పైన వాలి, అలాగా మనం కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ జ్ఞానామృతాన్ని మనం కూడా గ్రోలుతూ వస్తున్నాం. అవునా? సో, మరి ఇవాళ మనం 58వ రోజుకి చేరుకున్నామండి సక్సెస్‌ఫుల్‌గా. మరి ఎంతమంది మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మనం ఈ జ్ఞానాన్ని గ్రోలుతూ వస్తున్నాం చెప్పండి. వి ఆర్ సో లక్కీ. సజ్జన సాంగత్యం అంటూ ఒకటంటూ చేస్తున్నాం. మనకేదైతే పత్రి గారు సూచించారో, సో, అందులో భాగంగానే మనం సజ్జనులతో ఈ సాంగత్యం, అది సాయంకాలపు వేళ చాలా చాలా బావుంది. మరి మీరు కూడా ఇలాంటి జ్ఞానామృతాన్ని ఈ జ్ఞానామృతాన్ని మీరు కూడా అందుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతూ, సో, మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేసేసుకుందాం. డోర్ నుంచి సిద్ధంగా ఉన్నారు ప్రమీల గారు. సో, ఆంటీ మీకు ఈ 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో, వెల్కమ్, వెల్కమ్ ఆంటీ. ఓవర్ టు యూ. ఏంటి కంప్లీట్ మ్యాన్? పత్రి గారు మరి కంప్లీట్ మ్యాన్ అని అనిపించుకుంటున్నారు. ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే మీరేం నేర్చుకున్నారు కంప్లీట్ మ్యాన్ దగ్గర నుంచి? ఆ నేర్చుకున్న విషయంలో మీ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఎక్స్‌క్యూజ్ మీ. ఎలాంటి మలుపు తిరిగింది? ఆహ్, అంటే మలుపు తిరిగాక మనం ఎంతో ఆనందాన్ని పొందింటాం. ఆ ఆనందాన్ని మీరు మరి ఇప్పుడు ఎలా పంచుతున్నారు అందరికి? సో, అలా ఇవన్నీ కూడా మీరు మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే. అందరికి ధన్యవాదాలు. ప్రేమభరితమైన మౌన హృదయం అనుక్షణం దరహాసం చిందించే నాకు మోము కలిగిన నిజమైన వ్యక్తే ఆధ్యాత్మిక చక్రవర్తి. అటువంటి చక్రవర్తే మనందరి హృదయాల్లో వెలుగులు నింపిన పితామహ సుభాష్ పత్రిజ్ గురువు గారికి మనందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఓకే అండి. నా లైఫ్ ఎలా మలుపు తిరిగింది పత్రిజ్ సార్ ద్వారా అంటే, నా జీవితం నాకెలా అనిపిచ్చేది అంటే, ఎంతో నిరాశగా, నిస్పృహగా ఉండేది నా జీవితం. ఈ ధ్యానంలో రాకముందు. అంటే, ఇంకా ఏం లేదా జీవితం ఇంతేనా ఇంకా? అంటే ఆడవాళ్ళ జీవితం ఇంగింతేనా? తినడం, కడగడం, పెట్టడం ఇంకేం లేదా? అనేసి ఒక ప్రశ్నార్థకంగా ఉండేది నా జీవితం. అంటే చిన్నప్పటి నా నా భావాలు వేరుగా ఉండేవి. అంటే ప్రాపంచికంగా బాగా చదువుకొని జాబ్ చేయాలి అంటూ అలా ఉండేది. కానీ ఈ ప్రాపంచిక చదువు పట్ల ఉండేది. కానీ ఈ ఆధ్యాత్మికమైన చదువు ఉన్నది అన్న సంగతి నాకు తెలీదు. అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? అప్పట్లో మనం పూజలు, పునస్కారాలు, వ్రతాలు అదే అలా అనుకునేవాళ్ళం. కానీ అది చేసి నాకేమి తృప్తిగా ఉండేది కాదు. కానీ ఏదో ఒకటి ఉంది అనేసి నాలో ఒక దృఢ అభిప్రాయం ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే నిరాశగా, నిస్పృహగా ఉన్న నేను హ్మ్. అసలు ఆహ్, జీవితం అంటే ఇంత చక్కగా ఉంటుందా? అంటే మన జీవితాన్ని మనం ఎలాగైనా మలుచుకోవచ్చు అన్న సత్యాన్ని నేను పత్రి సార్ ద్వారా తెలుసుకున్నాను. అంటే సారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎలా ఆయన ఆ జ్ఞానాన్ని అందించారు అంటే ఈ సొసైటీలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి కానీ మన పిఎస్ఎస్ఎంలో మన పత్ ఈ ఈ ఏంటి అంటే గొప్పతనం నాకు తెలిసింది పత్రిజిస్ సార్ ద్వారా ఏంటి అంటే ఆహ్, మామూలుగా ప్రతి మహిళకు అంటే ప్రతి పల్లె పల్లెకు ఇంటింటికి అలా ఆ జ్ఞానాన్ని చేరవేశారు. ఎలా చేరవేశారు అంటే ఎంతో సహజంగా, సరళంగా అర్థమయ్యేటట్లు ఆయన మన నా మా చెప్పడం జరిగింది. అంటే నేను ఒక సాధారణ గృహిణిని. నాకేం తెలీదు. అంటే ఇల్లు తప్ప ఇంకా బయట ప్రపంచ జ్ఞానం ఏమీ తెలీదు. 10థ్ క్లాస్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. కానీ ఆహ్, ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి సార్ ద్వారా పరిచయమైన ఈ ఆధ్యాత్మిక జీవితం నేను ఎంత ఆనందంగా అనుభవించాను అంటే జీవితం ఎప్పటికి ఉంటుంది అని తెలుసుకున్నాను. అంటే ఎప్పటికి ఉంటుంది ఈ జీవితం అన్న సత్యాన్ని తెలుసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందాను. అంటే ఇంతే కదా లైఫ్ ఇంగా అంటే
ఇంకా చనిపోయిన తర్వాత ఏం లేదు లైఫ్ అనుకునేదాన్ని. కానీ చనిపోయిన తర్వాత కూడా మన జీవితం ఉంటుంది. శరీరానికే కానీ ఆహ్, ఆత్మ ఎప్పటికి ఉంటుంది అన్న సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఎలా అంటే ఆహ్, అస్తవ్యస్తంగా ఉన్న నా జీవితం ఎంతో సవ్యంగా నేను చేసుకోగలిగాను. అంటే అలా తీర్చిదిద్దుకోగలిగాను. మా పిల్లల్ని కావచ్చు, మా మా సార్‌ని కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, అలా ఈ పొందిన జ్ఞానాన్ని నేను అందరికీ పంచుతూ వస్తున్నాను. ఆయన అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన తర్వాత ఒక పరిపూర్ణమైన జీవితాన్ని మనము జీవించగలుగుతామండి. ఎందుకు అంటే ధ్యానంలోకి రాకముందు అసలు ఎలా తినాలో తెలీదు. ఎంత నిద్రపోవాలో తెలీదు. ఎంత ఎంజాయ్ చేయాలో తెలీదు. అంటే ఎలా అంటే అలా పడుతూ ఉంటాము. సార్ చెప్పింది అంటే ఫుడ్ విషయంలో కావచ్చు. 3 ఇడ్లీ ఆకులుంటే 3 ఇడ్లే తినాలనేవారు. నాకు ప్రతిసారి టి ఆహ్, అదే ఫుడ్ తీసుకుంటే గుర్తొస్తారు సారు. కొంచెం ఏమైనా ఎక్కువ తీసుకున్నా, సార్ చెప్పారు కదా! 3 ఇడ్లీ ఆకు 3 ఇడ్లే తినాలి అనేసి. అంటే సార్ చెప్పిన పాయింట్స్ అలా గుర్తొస్తాయి. ప్రతి ఒక్క విషయంలో అలానే గుర్తొస్తాయండి. అసలు సార్ మనకి భగవద్గీత పోయెమ్ తీసుకొని చెప్పారు ఎంతో వివరంగా. "యుక్తార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావభోగస్య యోగ భవతి దుఃఖః." ఈ శ్లోకం విన్న తర్వాత సారు ఎంత విశదీకరించి చెప్పినారో అసలు మన అదే మన ఫుడ్ విషయము, మనం ఎంత వరకు నిద్రపోవాలి గురించి, ఎంజాయ్‌మెంట్ గురించి అసలు సార్ ఒక్కొక్క వర్డ్ తీసుకొని ఎంత చక్కగా చెప్పారంటే అంత చక్కగా చెప్పారు. కాబట్టి ఇటువంటివన్నీ మనము సార్ చెప్పినవి విని ఆచరించగలిగినప్పుడు, అప్పుడు మన జీవితంలో మార్పొస్తుందండి. అంటే ఊరికే విని పక్కన పెట్టడం కాదు. ఏదైతే మనం విన్నామో దాన్ని మనం జీవితంలో అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అప్పుడు దాని ఫలితం అనేది మనకుంటుంది. ఊరికే వినడం కాదు. అదే సార్ అంటారు ఏదైనా సరే మనం అంటే ఇప్పుడు ఆహ్, శ్రవణ, మనన, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారం. ఈ 3 నేను నా జీవితంలో పాటించానండి. అంటే సార్ చెప్పింది ఏదైనా సరే నేను అంటే ఎలా అంటే మమేకమై వింటాను. అంటే అందులో లీనమైపోయేదాన్ని. సార్ ఎప్పుడొచ్చినా గాని పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఆహ్, అంత చక్కగా వినేదాన్ని. తర్వాత మననం చేసుకునేదాన్ని. అంటే సార్ ఏం చెప్పారు? మనం ఎలా దాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటామో, తర్వాత అదే నిధిధ్యాసన అంటే మనం అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అప్పుడు మనకి సాక్షాత్కరిస్తుంది ఏదైతే మనకు కావాలి అనుకుంటే. ఈ 4 నేను ఆచరించాను. తర్వాత సార్ ప్రతి చోట గూడా ఈ శాకాహారం గురించి చెప్పేవారు. అంటే ఆహ్, అంటే నాకీ శాకాహారం నుంచి ఇలా ఉంటుందని తెలీదండి. ఊరికే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనైతే శాకాహారమే, మాంసాహారం తీసుకోలేదు. కానీ ఈ సొసైటీలో ఇలా ఉంటుంది, శాకాహారం నుంచి ఉంటుంది నాకు తెలీదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అబ్బా! నిజమా! మాంసాహారం ఎవరు తినకూడదా? మరి బ్రాహ్మిన్స్, వైశ్యాస్ ఒక్కటి తినరు. అందరూ తినొచ్చు అని చెప్తారు కదా! అంటే ఎవ్వరు తినకూడదు. ఈ మాంసాహారం హింసాహారము, అన్ని ధర్మాలకు ఉత్తమ ధర్మం అహింసా ధర్మము అని ఎప్పుడైతే నేను సార్ నోటి ద్వారా విన్నానో, అలానా అంటే నేను మాత్రం తినేదాన్ని కాదు. మా ఇంట్లో మా సారు, మా పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. మా సార్, మా అత్తమ్మ వాళ్ళు తినేవాళ్ళు. నేను అనుకున్నానప్పుడు అప్పుడు నేను సార్ నోటి వెంట ఎప్పుడైతే విన్నానో వెంటనే నేను మా ఇంట్లో అది అమలు పెట్టేసాను. అంటే ఆచరించాను. ఎవరు తినకూడదంట, మా సార్‌కి ఎవరు తినకూడదంట అండి. మాంసాహారము చాలా ఇది అంట. ఎంతో కర్మలు మనం పెంచుకుంటామంట. నేను తినను కానీ మీరు తింటున్నారు కదా! అసలు తినకూడదంట మా అత్తమ్మకి, మా సార్‌కి చెప్పి మా అమ్మగారికి అందరికి మా ఫ్రెండ్స్‌కి అందరికి దీని గురించి చెప్పానండి. అంతవరకు ఎవరికీ తెలీదు మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడైతే చెప్పానో మా అమ్మగారు శాకాహారికి మారిపోయారు. మా సార్ మారిపోయారు. మా మా అత్తమ్మకి చెప్పాను. ఆ! తర్వాత ధ్యానం కూడా ఎలా చేయాలో చెప్పడం జరిగింది. అంటే చూడండి ఈ శాకాహారికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారన్న సంగతి నాకు తెలీదండి. అసలు అప్పుడు అంటే నా లోపల ఇదయింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎందుకు తింటారు ఈ జంతువులు చంపి అనుకునేదాన్ని. ఏమో అని అనుకునేదాన్ని. కానీ ఇంత హ్మ్. సబ్జెక్ట్ ఉంటుంది శాకాహారం గురించి అన్న సత్యం నాకు తెలీదండి. ఎప్పుడైతే తెలుసుకున్నానో దాన్ని నేను అసలు అందరికి చెప్పి సత్యాన్ని తెలియజెప్పి ఆచరింపజేశానండి.
ఈ ధ్యాన ప్రస్థానం వెళ్ళినప్పుడు కూడా శాకాహారం గురించి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. తర్వాత సార్ మనకు ధ్యానం అదే సార్ దగ్గర మనం ఎంతో నేర్చుకున్నాము. ఏంటి అంటే ఆహ్, అసలు ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? అన్న సంగతి నేను బాగా అబ్జర్వ్ చేశానండి. నేను ధ్యానం రాకముందు ఊరికే భలే మాట్లాడేదాన్ని. అంటే ప్రాపంచికంగా ఉన్నాను కదా! అన్ని బంధువులు పటపట పటపట మాట్లాడేదాన్ని. అంటే ఎలా అంటే అట్లా మాట్లాడేదాన్ని. వాళ్ళు బాధపడతారా అని ఆలోచించేదాన్ని కాదు. అలా మాట్లాడేదాన్ని. కానీ సార్‌తో ఆహ్, సా సార్‌తో ఉన్నప్పుడు సార్ ఎంత ఆహ్, మౌనంగా ఊరికే సైగలతోనే ఆయన అన్నీ చేయించుకుంటారు. అంటే సైగలతోనే ఎంతో మనము చేయవచ్చు, పనులు చేసుకోవచ్చని నేను తెలుసుకున్నాను. తర్వాత అసలు మాట్లాడిన తర్వాత మాట్లాడే ముందు ఇప్పుడు ఆలోచిస్తున్నాను. అవును, ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? అనేసి ఆలోచించి మాట్లాడుతున్నాను. మాట మీద ధ్యాస అనేది నాకొచ్చిందండి. అది వెంటనే రాదండి. నిదానంగా వస్తుంది. నాకు కూడా నిదానంగానే వచ్చింది. కానీ మాట్లాడిన తర్వాత అయ్యో! పప్పులో కాలేశానే అని అనుకునేదాన్ని. అవును కదా! పత్రిసార్ అలా చెప్పారు కదా! వాక్కు గురించి ఇంత చక్కగా చెప్పారు కదా! మనం కూడా మాట్లాడాలి కదా! నేను కూడా ఆచరించాలి కదా! అని చాలా సార్లు పప్పులో కాలేసి మళ్ళా అంటే ఎరుకలోకొచ్చేస్తాను. అవును, నెక్స్ట్ టైమ్ అలా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడాలి. అంటే వాళ్ళున్న స్థితిలో వాళ్ళు కరెక్ట్. మా బంధువులు ఎవరైనా సరే వాళ్ళు ఎలా మాట్లాడితే ఇప్పుడు నేనేం చేస్తాను, ఆలోచిస్తాను. అవును, వాళ్ళు ఒక శైశవాత్మలు, లేకపోతే బాలాత్మలు ఆ స్థితిలో ఉన్నారు. సార్ ఆత్మ గురించి మనం ఎంత చక్కగా చెప్పారు కదా! అంటే ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. మనకు కొంత జ్ఞానం మనం తీసుకున్నాం కదా సార్ ద్వారా. అనుభవపూర్వకంగా తీసుకున్నాం కదా జ్ఞానము. కాబట్టి దాన్ని మనం అప్లై చేసుకోవాలి ఆ పరిస్థితుల్లో. అవును. అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనము ఎంతవరకు మాట అంతవరకు మాట్లాడాలి. ఆర్గ్యూ చేయకూడదు. ఇంతకుముందు ఎక్కువ ఆర్గ్యూ చేసేదాన్ని. ఇప్పుడసలు ఆర్గ్యూ చేయటం లేదు. మా సార్‌తో గూడా ఏ విషయమైనా చిన్న వారం రోజులు, 10 రోజులుగా పోట్లాడేదాన్ని. అంటే చిన్న విషయాన్ని భూతద్దంలో చూసేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదు. ఆయన ఏమన్నా అన్నా కానీ, సరే దాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని మాట్లాడతాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మా సార్ కూడా చెప్తారు. నాదేమైనా ఉంటే నేను కూడా ఒప్పుకుంటాను. అప్పుడు అదే ఇది తెలుసుకోక ముందు, జ్ఞానం రాకముందు నాదే కరెక్ట్ అనేదాన్ని. నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే వినాలి అనేదాన్ని. నాకు కోపమొస్తే అస్సలన్ని సామాన్లని విసిరివేసేదాన్ని. అంటే అంత కోపం ఉండింది. ఈ ధ్యానం వచ్చిన తర్వాత కోపం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడగలగటానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నానండి. అంటే ఇంకా చాలా చాలా ఉందండి. పత్రిసార్ ద్వారా మనము అంటే నేర్చుకోవాలంటే అనిపిస్తాది. ఆయన చెప్పిన వాక్కులు ఎంత అవి అమృత వాక్కులండి. అంటే అలా ఆయన ఆచరించి మనకు చెప్పినారు కాబట్టి, ఆ మాటకి అంత పవరుంటుంది. ఆ వాక్కుకు అంత పవరుంటుంది. కాబట్టి అదే విధంగా మనము కూడా ఎప్పుడైతే ఆచరించి ఇతరులకు చెప్పుతామో, మన వాక్కు కూడా అంత పవరుంటుంది అన్న సంగతిని తెలుసుకున్నానండి. తర్వాత ఇట్లా పల్లెలకు పోయి చెప్పినప్పుడు కూడా ఈ శాకాహారం గురించి ఎదుటి మనిషి వినాలంటే మనలో ఆ శక్తి ఉండాలి. ఆ ఎనర్జీ ఉండాలి. ఆ ధ్యానం చేసి ఆ ఎనర్జీ ఎటువంటిదో నేను తెలుసుకున్నానండి. చెప్పినప్పుడు వాళ్ళు ఆచరించినారు. ఆచరించి వాళ్ళకి ఫలితం ఎలా వచ్చిందో ఫోను చేసి చెప్పారు చాలామంది. అంటే ఇంత ధ్యానులొచ్చిన తర్వాత మాటకింత పవరుంటుందా? శాకాహారంకి ఇంత పవరుంటుందా? ఆచరిస్తే అన్న సంగతి నేను పత్రిజీ సార్ ద్వారా తెలుసుకున్నానండి. ఆ! తర్వాత ఆయనంటారు, "సొంత లాభము కొంత మానుకో" అనేసి. అంటే మన కోసం మనం ఎన్నో చేసుకుంటాము. 24 గంటలు, రోజుకి 24 గంటలు కదండీ! 20 గంటలు మీరు తీసుకోండి. 4 గంటలు కేటాయించండి అంటారు సారు. 1 ధ్యానము, 2 స్వాధ్యాయము, 3 సజ్జన సాంగత్యము, 4 సేవ. ఈ 4 గంటలు, ఈ 4 గంటలు కేటాయించండి. సొంత లాభము కొంత మానుకో. ఇది నాకు నచ్చిందండి. అంటే ఒక గంట ధ్యానం చేసుకోవాలి. ఒక గంట స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం ఇప్పుడు మనం చేసుకుంటున్న సజ్జన సాంగత్యం త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భావాన్నవతరణే నౌక. ఇది సారు ప్రతి ఒక్క సభలో చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే మనం సజ్జన సాంగత్యం జరుపుకుంటామో 3 లోకాల నుంచి కూడా ఈ సంసారం అనే భవసాగరం నుంచి దా దాటించే నౌక ఏదయ్యా అంటే
ఈ సజ్జన సాంగత్యమే అంట. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ సజ్జన సాంగత్య నౌక ఈ భవసాగరం అనే సముద్రాన్ని దాటిస్తుంది. 3 లోకాల నుంచి కూడా దాటిస్తుంది అన్న ఆ సార్ చెప్పింది అది నాకు చాలా బాగా నచ్చిందండి. అసలెంత బాగా అది మాటి మాటికి నాకు గుర్తొస్తూ ఉంటుంది అసలకి. నిజంగా ఈ సజ్జన సాంగత్యం అనేది ఎంతో మనకి విలువైనదండి. మన జీవితంలో ఎన్నో మనకి పరిస్థితుల ద్వారా మన జీవిత ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఎన్నో సమస్యలొస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేసి ఇతరుల అనుభవం మనం తెలుసుకుంటామో, మన జీవితంలో కూడా అవి ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తాము. లేకుంటే మనం అక్కడికే ఆగిపోతాం. ఏంటి లైఫ్ ఏంటి ఇలా ఉంది. ఎంతో మందికి ఎన్నో ఎదురవుతూ ఉంటాయండి. అసలది తీసుకొని వచ్చాం మన భూమి మీదకి. లేకుంటే మనం ఎలా ఎదుగుతామండి? ఆ సమస్య తీసుకొని మన భూమి మీదకొచ్చాం కదా! కాబట్టి ఈ ఎప్పుడైతే మనము ఈ ఆచరిస్తామో ఈ ము ఈ న ఈ ఈ 4 ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మనకి ఈ సమస్యగా అనిపించదు. జీవితంలో ఎదురే సమస్యలే కావవి. చాలా చిన్నగా కనిపిస్తాయి. సార్ చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మనము బాగా విని ఆచ ఆచరించినట్లయితే మనం కూడా కంప్లీట్ మ్యాన్‌గా తయారు కావచ్చు. హ్మ్. అనేసి నాకి చాలా బాగా తెలుస్తుందండి. అంటే అర్థం చేసుకుంటున్నాను సార్ చెప్పినవి. సార్ ఒక దాంట్లో చెప్పారు. అంటే బుద్ధుడి గురించి. అది యశోధర గురించి. యశోధర ఏమంటుంది? ఎప్పుడు నా భర్తను వదిలిపెట్టిపోయాడని దుఃఖంలో ఉంటుంది. కానీ ప్రజాపతి వాళ్ళ ఆమె చెప్తుంది. ఏంటి? నీ నీకొక్కదానికి అలా జరిగిందనుకుంటున్నావు గదా! నీ చుట్టూ ఉన్న చెలికత్తెలను నువ్వు వాళ్ళని అడుగు. వాళ్ళ జీవిత అనుభవాలు ఎలా ఉన్నాయో తెలుసుకో. నువ్వు కింద కూర్చొని వాళ్ళ చుట్టూను కూర్చోబెట్టి అప్పుడు నువ్వు తెలుసుకో వాళ్ళ జీవిత అనుభవాలు. అప్పుడు ఆమె ఆ రాణి స్థలం నుంచి క్రింద కూర్చొని ఎప్పుడైతే తన చిలక అందరిని కూర్చోబెట్టుకుని వాళ్ళ జీవిత అనుభవం తెలుసుకుంటుందో, తనకు వచ్చిన ఆ సమస్య పెద్ద సమస్య కాదు అని తెలుసుకుంటుంది. ఇది పత్రి సార్ నోటి ద్వారా నేను విన్నానండి. అంటే మనకొచ్చింది వచ్చింది అనుకుంటాం కానీ, అందుకే సార్ అంటారు. అందరి జీవిత అనుభవాలు మనం వినాలి. ఎప్పుడైతే వింటామో, అప్పుడు మనకున్న సమస్య చిన్నదిగా కనిపిస్తది. ఓహ్! ఇంతేనా? దీనికోసం నేను ఇలా కృంగిపోతున్నానా? అసలిది సమస్యే కాదు అని అనుకుంటాం మనము. దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం అప్లై చేసుకొని, ఆ సమస్యను మనం అధిగమించగలుగుతాము అన్న సత్యాన్ని నేను ఆహ్, పత్రి సార్ నోటి ద్వారా విన్నానండి. తర్వాత ఇంకా సార్ అంటే ఈ ధ్యానం అసలు ఎలా కూర్చుంటారు అని అనుకునేదాన్ని నేను. కానీ పత్రి సార్ దగ్గర నేను ఒక్క 10 నిమిషాలు కూర్చున్నానండి కొత్తలో వచ్చినప్పుడు ఫస్ట్ టైము. కూర్చున్నప్పుడు నన్ను నేను మరచిపోయాను. అంటే సార్ ఫ్లూట్ ప్లే చేసేటప్పుడు అంత ఎనర్జీ ఉంటుంది అన్న సంగతి తెలుసుకున్నాను. అప్పుడు పొందిన ఆహ్, అనుభూతి ఇంతవరకు నేను మరచిపోలేదండి. కాబట్టి మనము ధ్యాన ప్రచారం చేయాలి. అంటే సార్ చెప్పడం ద్వారానే కదా నేను తెలుసుకున్నాను. నేను డైరెక్ట్‌గా సార్ ద్వారానే అంటే కర్నూలు తెలుసుకున్నాను కొంతమంది ద్వారా. మా ఆడపడుచు ద్వారా తనకి ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య సార్ చెప్పారు. కానీ నేను ఆ అనుభూతిని పొందింది సార్ దగ్గర 10 నిమిషాలు పొందానండి. ఆ అనుభూతిని. కాబట్టి అంటే ఎవరి ద్వారా ధ్యానం అంటే ఏంటంటే అనుభూతి. ఎవరి ద్వారా అనుభూతి పొందారో తెలీదు. కాబట్టి మనం ఏదైతే ఆ అనుభూతిని పొందినామో దాన్ని మనము 10 మందికి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా మనం పొందిన అనుభూతిని పొందవచ్చు. పొందుతారు ఖచ్చితంగా. ఎవరైతే అట్ ఆహ్, ఆ బార్డర్‌లో ఉన్నారో ఈ జ్ఞానాన్ని పొందాలి అని తపన ఆత్మ ఎప్పుడైతే తపిస్తూ ఉంటుందో, ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారు అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నానండి. ఎంతో మంది అండి అసలకి పల్లెల్లో అయితే ఎంతమంది ఈ ప్రచారం చేసినప్పుడు అనుభూతి పొందారో అసలకి. గురు పౌర్ణిమ రోజు అసలు కలుసుకుంటాం కదా మనం. అందుకే సార్ పెట్టారు. మనము వాళ్ళని కలుసుకుంటాం గదా! అంటే వాళ్ళు పొందిన అనుభూతులు మళ్ళీ మనతో వచ్చి పంచుకుంటారు వాళ్ళు. ఆ పొందిన ఆనందం అంతా ఇంతా కాదండి. కాబట్టి మనము అందుకే పత్రి సారు
ఇవన్నీ మనం చేయాలా అన్నారు. అంటే మనం ఒక్కటే కాదు చేసుకోవాలి ధ్యానము. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది చెప్పు. టీచింగ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నారు సారు. కాబట్టి మనము ఎప్పుడైతే టీచ్ చేస్తామో ఆ! అప్పుడు మనం పొందిన ఆహ్, అనుభూతిని ఎదుటి వాళ్ళు గూడా పొందాలి. అసల పొందినప్పుడు వాళ్ళకి మనతో పంచుకుంటారు చూడండి, అది అంతా ఇంతా కాదండి. ఎన్ని కోట్లు ఇచ్చినా గాని అటువంటి ఆనందాన్ని మనం పొందలేమండి. అటువంటి ఆనందాన్ని నేను పొందినానండి. బయటికి పోయినప్పుడు కావచ్చు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కావచ్చు. కాబట్టి పత్రి సార్‌ని తలుచుకొని రోజు ఉండదు. ప్రతిరోజు ఆ మహానుభావుడికి ధన్యవాదాలు చెప్పుకొనే నిద్ర లేస్తానండి నేను. తర్వాత ఆయన గురి ఆయన ద్వారా ఇంకా నేను నేర్చుకుంది ఏమిటి అంటే, మనము ఏదైతే లక్ష్యం తీసుకొని భూమి మీదకొచ్చింటామో, ఆ లక్ష్యము ఆ ప్రణాళిక ఉంటుంది గదండీ! ఆ ప్రణాళిక కంప్లీట్ అయ్యేంత వరకు ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళను. అంతవరకు ఈ శరీరం నాకెంతో చక్కగా సహకరిస్తుంది అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఎందుకు అంటే మనకు ఆహ్, ఈ మార్గంలో ఉన్నప్పుడు మనకు ఎన్నో ఆహ్, పరిస్థితులు ఎదురవుతాయండి. ఒక ఆందోళన కావచ్చు, భయము కావచ్చు, మనకి ధ్యానంలో కావచ్చు, కలల రూపంలో కావచ్చు. అంటే ఈ ఈ ప్రకాశవంతమైన మార్గంలో మనం ఉన్నాం కదండీ! ఆ చీకటి శక్తులు మనకెంతో ఇచ్చేస్తుంటాయి. అంటే మనము ఆహ్, వాటికి మనం ఇది కాకుండా ధ్యాన సాధన చేస్తుంటే మనం ఎంతో ఇదవుతుంటాము. ఎన్నో చూస్తుంటాము. కానీ ఈ మార్గంలో మనం ఉన్నాం కదా! కాబట్టి జీవిత మనం ఏదైతే ప్రణాళిక తీసుకొనొస్తామో ఆ ప్రణాళిక కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఖచ్చితంగా ఈ శరీరంలో ఉంటాను. నా ప్రణాళిక కంప్లీట్ చేసుకొనే నేను ఒక కంప్లీట్ అంటే సార్ ఎలా అయితే కంప్లీట్ మ్యాన్ అంటే నేను కంప్లీట్ వుమెన్ అలా నేను చేసుకునే వెళ్తాను అనేసి నేను ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నానండి. కాబట్టి సార్ ఎలా అయితే ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో చక్కగా జీవించి, తమ జీవిత ప్రణాళిక కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు అనేసి సార్ చెప్పారు. కాబట్టి ఈ భూలోకంలో మనము ఏదైతే నేర్చుకోవడానికి వచ్చామో, అది నేర్చుకొని, నేర్పించి మనం వెళ్ళాలి. అప్పుడు మనము ఇంకా వేరే లోకాలు మనం వర్క్ చేయొచ్చు అని సార్ నోటి ద్వారా నేను విన్నాను. తర్వాత ఎప్పుడు నేను సార్ ద్వారా ఏంటి అంటే, ఒక కాన్సెప్ట్ అని నేను బాగా రియలైజ్ అయ్యానండి. అది అందరికీ ఉపయోగపడుతుంది. ఊరికే సింపుల్‌గా ఏంటి అంటే, మనం ధ్యానం చేస్తున్నాము. అసలు మనం ఎదుగుతున్నామా లేదా అని అందరికి చాలా మంది డౌటొస్తుంది. ఆ డౌట్ నాకు కూడా ఉండింది. కానీ ఇది సింపుల్‌గా చెప్తాను నేను. ఆహ్, సారు 6 సిద్ధాంతాల గురించి చెప్పారు. ఆత్మ సిద్ధాంతం, ఆహ్, జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేకానేక సిద్ధాంతం. ఇవి విన్నప్పుడు పురోగమన సిద్ధాంతం ఒకటి చాలండి. అంటే ఇది తెలుసుకున్నాం మనం అన్నీ కదా! ఆత్మ తెలుసుకుంటాము. తర్వాత కర్మ అంటే కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాము. ఈ పురోగమన సిద్ధాంతం విన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆత్మ పురోగమనం ఉంటుంది కానీ తిరోగమనంలో ఉండదన్నారు సారు. కాబట్టి ప్రతి ఒక్క జన్మ గొప్ప జన్మే అంట. అంటే ఒక బిచ్చగాడి దగ్గర నుంచి జమీందారు వరకు జన్మలు అన్నీ కూడా గొప్ప జన్మలే అని సార్ చెప్పారు. కాబట్టి మనం తీసుకునే జన్మ కూడా చాలా గొప్ప జన్మ అని తెలుసుకున్నాను. అంటే నా ఆత్మ ఎప్పుడు పురోగమనంలోనే ఉంటుంది. ఆత్మ ప్రయాణం తిరోగమనం ఉండదు అని తెలుసుకున్నారు పత్రిజీ సార్ ద్వారా. కాబట్టి మనం అసలు డిసప్పాయింట్ అవసరమే లేదు. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ద్వారా మనము జ్ఞానం తీసుకుంటున్నాము. అనుభవ జ్ఞానం తీసుకుంటున్నాము. నా ఆత్మ ఎప్పటికి పురోగమనంలోనే ఉంటుంది అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నానండి. కాబట్టి ఈ పురోగమన సిద్ధాంతం గురించి విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. కాబట్టి ఎప్పుడు మనం పురోగమనంలో ఉంటాము. తిరోగమనం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది తెలుసుకున్న సత్యమండి. ఇప్పుడిప్పుడు ధ్యానంలోకి వస్తుంటారు కదా! చాలా మంది ఎంతో మందికి డౌట్స్ వస్తుంటాయి. అసలు ఏమబ్బా! నేను ఇలా ధ్యానం చేస్తున్నాను గానీ ముందు ఉన్నానా? అసలు వెనుకబడుతున్నా అని చాలా మందికుంటుంది. లేదండి. అసలలా
ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. మన జీవితంలో ఏది జరిగినా, జరగకపోయినా మనము ఈ భూమి మీద వచ్చాం కదండీ! ప్రణాళిక కాబట్టి మనం ఎప్పటికి కూడా పురోగమనంలో ఉంటాము. అంటే ఎలా ఈ ధ్యానం అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఈ యోగంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో, అప్పుడు మన పురోగమనం ఇంకా త్వరితంగా ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్‌గా ముందుకు వెళ్తాము. ఉంటుంది పురోగమనం చేయని వాళ్ళకి ఉంటుంది, నిదానంగా ఉంటుంది. అందుకే సార్ మనకి ఇంత చక్కగా మనకు వివరణ ఇచ్చారు. ఈ 6 సిద్ధాంతాల గురించి కూడా ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు. వీటిని గురించి నాకు చాలా బాగా సార్ భగవద్గీత శ్లోకాలు తెచ్చుకొని చెప్పారు. నాకది చాలా బాగా నేను అర్థం చేసుకున్నానండి. అది ఎంతో చక్కగా ఉపయోగపడింది. అంటే నాకు ఉపయోగపడింది, వేరే వాళ్ళకి కూడా ఈ జ్ఞానాన్ని పంచుతున్నాను. టైం అయిందా? హ్మ్. ఆంటీ టైమ్ ఇంక అయిందా? 2 మినిట్స్. 2 మినిట్స్. కాబట్టి హ్మ్. కాబట్టి అసలింగ ఇంత అంతని చెప్పలేమండి. నేను ఈ ధ్యానంలో అడుగు పెట్టకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో నేను తలుచుకుంటే భయమేస్తుంది. ఎందుకంటే ధ్యానం రాకుండా నాకు సూసైడ్ చేసుకోవాలనిపిచ్చేది. నేను చదవలేదు కదా! అంటే నేను అన్నిటికంటే ఉన్నతమైన చదువు చదువుతున్నాను. సార్ చెప్పిన ఆ వేమన పోయెమ్స్ ఎంత ఇన్‌స్పైర్ అయ్యానంటే సార్‌ను విన్నవి నేను అసలకి అబ్బా! అంతా ఇంతా కాదండి. వేద విద్యలలో వేషలు వంటివి భ్రమర పెట్టి తేట పడక నీవు గుప్త విద్యకుడి కులకాంతం వంటిది విశ్వదాభిరామ. ఈ వేద విద్యలు ప్రాపంచిక విద్యలను కూడా వేషాల వంటివి బయట పడనీవు. ఒకవేళ నేను పెద్ద జాబ్ చేసినా గానీ నాకు ఈ చదువు చదివే అవకాశం ఉండేది కాదు కదా! కాబట్టి ఈ విద్యలన్నీ కూడా ఎటువంటివి వేషాల్లాంటివి. బయట పడనీవు. గుప్త విద్యకుడి కులకాంతం వంటిది. ఈ గుప్త విద్య, ఈ రాజ విద్య, ఈ యోగ విద్య, ఈ ధ్యాన విద్య, ఈ ఆత్మ విద్య ఎటువంటిదయ్యా అంటే తాళి కట్టిన భార్య లాంటిది అన్న సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నానో, అప్పుడు నా లోపటి నుంచి చదువు బాధ, దుఃఖం పోయిందండి. హ్మ్. పటాపంచలైపోయింది. అసలు అంత నేను రియలైజ్ అయిపోయాను. ఆ దుఃఖం లేదు ఇప్పుడు నేను చదువుకోలేదు. ఇప్పుడు నాకేముంది సార్ చెప్పినవి నేనెంత ఆచరిస్తున్నాను. నేనింకా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించే ఉంటుంది నా మొత్తం నా మైండ్. వేరే దాని గురించి వచ్చినాక తీసేస్తాను దాన్ని. అంటే ఈ చదువు గురించి వెళ్ళిపోయింది. ఇంకా ఏమైనా మనకు కొన్ని కొన్ని వస్తుంటాయి గదండీ! అవి వెంటనే పక్కన పడేస్తాను. అంటే దాని కోసం కాదు మనం వచ్చింది దీనికోసము అని సార్ కాన్సెప్ట్ రియలైజ్ అవుతూ ఉంటాము. ప్రతి ఒక్కటి అండి అసలు సార్ అందించిన జ్ఞానం అంతా ఇంతా కాదు. అంటే వేదాల్లో ఉన్నది ఏంటి? బైబిల్‌లో ఉంటది ఏంటి? ఖురాన్‌లో ఉంటున్న సత్యాన్ని నేను అనుకునేదాన్ని. అసలు అవన్నీ ఎప్పుడు చదవాలబ్బా! వేదాలు, ఉపనిషత్తులు అంటారు కదా! అన్నీ ఎప్పుడు చదవాలి హ్మ్. అనుకునేదాన్ని. కానీ సార్ అన్నిటిని చదివి అందులో ఉన్న సారాంశాన్ని మనకు అరటిపండు ఒలిచి పెట్టినట్టు నోట్లో పెట్టారు. అసలు హ్మ్. అందులోని సారాంశం సార్ చెప్పారు. అన్నీ చదవాల్సిన అవసరం లేదు మనము. సార్ ఏదైతే అది చెప్పారో అది ఆచరిస్తే చాలు. భగవద్గీత శ్లోకాస్ ఎంతో చక్కగా చెప్పారు. అందరూ వినండి. అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని మనము ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము. కాబట్టి నాకి ఈ ఇంతటి ఆహ్, జ్ఞానాన్ని అందించిన ఆ మహాగురువుకి ఎంత చెప్పుకున్నా గాని తక్కువే అండి అసలకి. ఏ జన్మలో నేను ఏం చేసుకున్నానో తెలీదు. నేను ఈ జన్మలో ఆ గురువు యొక్క సాన్నిధ్యాన్ని పొందాను. ఆ గురువుతో నా నాకు నా నాకు సార్ కళ్ళతోనే నాకి తెలిసిపోయేదండి. సారు ఎదురుగా కూర్చుంటే చాలు నా బాడీలో ఎనర్జీ పాస్ అయిపోయేది. అంతే అంత పవర్ సార్ దగ్గర కూర్చుంటే. అంత ఆనందాన్ని పొందాను. అంతా ఇంత కాదండి. అది మాటల్లో అయితే నేను చెప్పలేను. కాబట్టి మనము ఆహ్, ఎంతో చక్కగా సార్ చెప్పిన ఈ ఆధ్యాత్మిక విద్యను మనం అభ్యసించి, అందరికీ మనము బోధించి, మనము ఆహ్, ఎంతో ఆహ్, ఆయన ఆశయాన్ని మన మనము భావి తరాలకు అందజేద్దాం మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థాంక్ యూ మాస్టర్స్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఆంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు. థాంక్ యూ. చాలా చెప్పారు. మీరేం నేర్చుకున్నారు? ఏం చూసి ఆయన ద్వారా నేర్చుకొని మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఎంతమందికి మీ ద్వారా ధ్యానం అందుబడుతుంది? మీ ద్వారా ధ్యానం అందుబడుతుందంటే వేరే వాళ్ళకి ఆనందాన్ని మీరు కలిగించిన వాళ్ళే అవుతారు. అవునా? కరెక్ట్ కదా! హ్మ్. ఎంతో మందికి దాన్ని మీరు పంచడం అంటే అంత ఆషామాషీ కాదు. మనకు నేర్పించినది కూడా హ్మ్. కంప్లీట్ మ్యాన్ మనకు పంచడమే నేర్పించారు. అందరికి కూడా ఇవ్వడమే నేర్పించారనమాట.
అండ్ ఇంకొకటి పురోగమన సిద్ధాంతం చెప్పారా ఆంటీ? యెస్. మనం ఈ ధ్యానం ద్వారా నిజంగానే మనకి ఎన్ని కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా కూడా పురోగమనమే ఉంటుంది. వెనకడుగు వేయటం అనేది ఉండదు. అది చాలా బా చెప్పారు. యాక్సెప్ట్ చేస్తాం. మనలో ఈ ధ్యానం ద్వారా ఆయన నేర్పించిన ఈ జ్ఞానం ద్వారా మనకు యాక్సెప్టెన్సీ అంగీకార తత్వం మనలో కలిగింది కాబట్టి పురోగమనం అనేది తప్పకుండా ఉంటుంది ఆంటీ మీరు చెప్పినట్లు. యెస్. థాంక్ యూ సో మచ్. సూపర్బ్. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! విన్నారు కదూ! సో, అందుకే అన్నాను నేను. ద కంప్లీట్ మ్యాన్‌కి పిరమిడ్ మాస్టర్సే మరి కరెక్ట్ సమాధానం ఇవ్వగలరు. ఏంటి బద్రి గారంటే ఏంటి? ఆయన ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారని చెప్పేసి. సో, అందుకే ఈ సజ్జన సాంగత్యం ఇలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. సుమారుగా మనం 100 మందితో మనం ఈ సాంగత్యం చేసుకుంటూ వచ్చామండి. సో, 100 మంది 100 రకాలుగా ఆ యాంగిల్‌లో చూసింటారు బద్రి గారిని కదూ! సో, మరి వారు ఎలా అర్థం చేసుకున్నారు ఏంటనేది మనకు చాలా చక్కగా వివరిస్తూ ఆ జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. సో, అలాంటి జ్ఞానాన్ని మనకి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మరి అందుకుందాం. సో, వారు కూడా సిద్ధంగా ఉన్నారండి మధుశ్రీ గారు. సో, వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే. మొదటగా మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్‌కి, నాకి ధ్యానం నేర్పించిన మా అక్కకి, నా తల్లి తండ్రికి అందరికీ నా నమస్కారాలు. ఓకే. ఈ కంప్లీట్ మ్యాన్ అనే ఒక ప్రోగ్రామ్‌కి సడెన్‌గా అడిగారు. మీ పేరు నాకు తెలీదు. ఇందు. యాహ్! యెస్. నిజంగా ఇది ఒక పెద్ద వర్క్. అంటే సార్ గురించి ఎంత చెప్పినాను ఎండ్ లేదు. ఎంతైనా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పొచ్చు. అంత ఉంది సార్ దగ్గర. ఒక ఎన్‌సైక్లోపీడియా అంటాం. అలా సార్ నాకి ఒక ఎన్‌సైక్లోపీడియా మాదిరి కనిపిస్తారు. అంటే ఏమన్నా నేర్చుకోవచ్చు. ఒక ఆహ్, ఆ అన్‌కండిషనల్ లవ్ అంటాం. అంటే ఆ షరతు లేని శ్రేణి ప్రేమ అంటాం. ఫస్ట్ నాకి సార్‌లో నచ్చింది ఆ షరతు లేని ప్రేమ. సార్‌లో ఎంత ప్రేమ. నేను సార్ ఒక ఆహ్, సాంగత్యంలో ఒక ఐ థింక్ 6-7 ఇయర్స్ సార్ మన ఇంటికి వచ్చినారు, పోయినారు. మన ఇంటికి ఒక 4, 5 టైమ్స్ వచ్చినారు. సో, ఫస్ట్ సార్ మనకి నేర్పించేది ఆహ్, అందరిని ఒకే భావనంలో చూసేది. అంటే ఇక్కడ ఒక పేదవాళ్ళు లేరు, ఒక వర్కరే కానీ, మనము ఎప్పుడు ఒక వర్కర్‌లాగా చూస్తాము. వాళ్ళు డ్రైవర్‌లా చూస్తాము. సార్ అందరిని ఒకేలాగా చూస్తారు. అందరికి ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఆ గుణం ఉంది కదా! నాకి ఫస్ట్ టచ్ అయింది. అంటే గురువు అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఒక గ్రేట్ వాళ్ళు చెప్తారు. ఒక స్థానంలో ఉంటారు. వాళ్ళే చెప్పిస్తారు అంతా. మేమంతా ఒక అలా ఉంటాం. గురు శిష్య పద్ధతి లేదు సార్ దగ్గర. ఆల్ ఆర్ వన్. ఎవ్రీవన్ ఈస్ గాడ్ అంటారు సార్. కదా! సో, ఆ పద్ధతి ఫస్ట్ టైమ్ నాకు చూసినాక గురు అంటే ఇలా ఉంటారు అని ఒక థింకింగ్ ఉంటుంది మనలో. ఆ థింకింగ్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇలా కూడా గురువు ఉంటారా అని అలా అనిపించింది. అంటే అందరిలో ఆ ఒక ఆహ్, హ్మ్, సోల్ అంటే ఏమంటారు? అహం బ్రహ్మాస్మి స్థితి. ఆ స్థితిని వాళ్ళు అంత చూపించినారు. సో, ఫస్ట్ నేను నేర్చుకొనింది అది. అంటే అందరూ ఒకరే. ఎవరైనా మన ఇంట్లో ఒక వర్కరే కావచ్చు, ఒక డ్రైవరే కావచ్చు, అందరిను ఒక ఒక మైండ్‌సెట్ నుంచి మనం చూస్తాం. నాకది ఫస్ట్ టచ్ అయింది. ఇంకోటి ఏమంటే అన్‌కండిషనల్ లవ్. ఫస్ట్ టైమ్ మన ఇంటికి ఫస్ట్ సార్ వచ్చినారు. అందరూ తెలుసు కదా! సార్ కోపం ఉంటుంది. అలా ఇలా అని వేరే వాళ్ళంతా చెప్పినారు. కానీ నాకేమి తెలీదు ఫస్ట్ విజిట్‌లో. ఆహ్, నాలో ఒక భయం ఉండేది. సార్ అన్నీ స్కాన్ చేస్తారు. ఫస్ట్ టైమ్ వచ్చి "ఎందుకు భయమా? నేనేం చేస్తాను? ఎందుకు నేనేం చేయను. బీ హ్యాపీ" అన్నారు. ఆ ఫస్ట్ టైమ్ సార్ ఎప్పుడు చెప్పినానో అని కంప్లీట్ సరెండర్ అయిపోయినాను. అంటే సార్ అంటే సరెండర్. మనం సరెండర్ అయిపోతే, మనం అక్కడ సార్‌ని ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక తల్లిలాగా చూడొచ్చు. ఆ సరెండర్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. నిజంగా ఇది నిజం కదా! ఎంత ప్రేమ. అక్కడ నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్.
ఏమీ లేదు. నీవు ఇలా చేస్తావు, అలా చేస్తావు. మనమైతే ఇంత నేర్చుకుంటే ఎంత కంప్లెయింట్ చేస్తాం. ఈ ఈ కంప్లెయింటు, అలా ఉన్నారు, వాళ్ళు ఎంత జడ్జ్ చేస్తాము. సో, ఏమీ లేదు. ఎవరి దగ్గర ఏమైనా చెప్తే, "సార్ గో ఫస్ట్ మెడిటేట్. గో అండ్ సిట్ మెడిటేట్" అంటారు. అంటే తెలుసు ఎవరి జీవితానికి వాళ్ళే కారణము. నీవే ఈ భూమి పైన నీవే తెచ్చుకున్నావు ఇవన్నీ. నీవే అడిగి ఈ బ్లూ ప్రింట్‌ని తెచ్చుకొని, ఇలా నా మొగుడుండాలి, ఇలా నా ఫ్యామిలీ ఉండాలి, ఇలా నా లైఫ్ ఉండాలి. ఒక గొప్ప ఈ మనుష్య జన్మ అనేది ఒక గొప్ప వరం. ఇలా ఉండి మీరిలా కంప్లెయింట్ చేస్తే వేస్ట్ కదా! సో, సార్‌కి తెలుసు. మనము ఎప్పుడు ఆ స్థితిలో ఉండాలి. ఎవరిని జడ్జ్ చేయకూడదు అని. ఫస్ట్ టైమ్ నేనది తెలుసుకున్నాను. అంటే బిఫోర్ మెడిటేషన్ మనకి తెలీదు. ఇవన్నీ మెడిటేషన్‌లో మనకి నేర్పిస్తారు అని. సో, నేను కూడా కొంచెం ఎవరైనా ఇట్లా చేస్తే నాకు హార్మ్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనేదాన్ని. ఎప్పుడు సార్ ఫస్ట్ టైమ్ వచ్చినారో, అప్పుడు సార్ నుంచి అది నేను నేర్చుకున్నాను. అంటే రెస్పెక్టివ్ ఆఫ్ ఏమి అక్కడ ఆడ, మగ, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, క్యాస్ట్ ఏమి లేదు. అందరిని ఒకే సమాన చూసేది, ఒకే సమాన ఒక ఆహ్, ఆ ప్రేమ. అప్పుడు నేర్చుకున్నాను. సార్ ఎలా ఉండారో అందరిని నేను ప్రేమించాలి. ఎవరే మన ఇంటికి వస్తే సార్ ఇంకోటి మంచిది నాకి నచ్చినది అంటే సర్వింగ్. అంటే ఎంత పెద్దాయన అయినా ఫస్ట్ వస్తే ఎంత సింపుల్‌గా మన ఇంట్లో ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా వచ్చి వంట చేసి అందరికి వడ్డించి వాళ్ళు తినేవారు. అంటే ఫస్ట్ వేరే వాళ్ళు తినాలి. నెక్స్ట్ నేను తినాలి. ఈ ఈ ఒక కాన్సెప్ట్ ఇంకా బాగా నాకి ఒక టచ్ చేసింది అంటే, ఒకసారి నేను సార్ మన ఇంటికొచ్చి నెక్స్ట్ ఊరికే పోవాల హుబ్లీకి. మా సిస్టర్ ఉండారు. అక్కడ ఒక పిరమిడ్ ఓపెన్ కావాల. సో, అందరికి భోజనం వడ్డించినాను. టైం లేదు. ఓన్లీ 1 అవర్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసి మనం వెళ్ళాలి ఊరికి. సో, సార్‌కి తెలుసు. ఇక్కడ నేను ఒక 60, 70 మెంబర్స్ వంట చేసి అక్కడంతా ఫినిష్ చేసి మళ్ళా వేరే ఊరికి వెళ్ళాలి అంటే, సార్ వచ్చి అందరి భోజనం అయింది. నేను హడావిడిలో ఉన్నాను. ఇంకా చేయలేదు. ఇమ్మీడియేట్‌గా సార్ వచ్చి అడిగినారు. "నీది భోజనం అయిందా?" "లేదు సార్ మరీ చేస్తా." "లేదు ఫస్ట్ నువ్వు భోంచేయి. నేను ఆమిట ఇక్కడి నుంచి వదులుతాను." చూడండి నిజంగా నాకు కళ్ళలో నీళ్ళొచ్చినాయి. అంటే ఎంత ప్రేమ! అంత పెద్దాయన అందరూ భోంచేస్తున్నారు. అది నిజంగా మ్యాటరే కాదు. నేనేమో ఎప్పుడో భోంచేశాను. కానీ ఆ ఒక గ్రాటిట్యూడ్, ఒక ప్రేమ ఇక్కడ వచ్చినాను. వాళ్ళ ఇంటోళ్ళు ఫస్ట్ భోంచేయాల. అప్పుడు నేను తెలుసుకున్నాను. ఎంత కాన్సంట్రేషన్ అంటే ఒక వ్యక్తికి ఫుల్ బాడీ ఐస్ ఉంటాయంటారు. కండ్లు ఉంటాయి అంటారు కదా! అంటే అందరూ ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. అలా అందరితో అలా ఫ చూస్తారు వాళ్ళు. పైయంతా కండ్లు అని అంటారు. నాకి ఏం తెలుగులో కరెక్ట్ వర్డ్ తెలీదు. అలా చెప్తారు. అలా అన్నీ అబ్జర్వ్ చేస్తారు. సో, నేను చెప్పినాను, "ఓకే సార్ పర్వాలేదు మీరెళ్ళండి టైం లేదు. నేను ఆమిట భోంచేస్తాను, మరీ చేస్తాను" అంటే, "లేదు ఫస్ట్ నీవు భోంచేయాల నేను లేకుంటే ఇక్కడే కూర్చుంటాను" అంటే, నిజంగా నా ఫాదర్ గూడా ఎప్పుడు నన్ను అడగలేదు. రియల్లీ ఆ రోజు నేను ఎంత నాకి అంటే సార్ ఎదురుగా ఇంకా నేను చూపించుకోరాదని అట్లే ఊరికే భోంచేసి "యెస్ సార్. ఐ ఫినిష్డ్ మై లంచ్" అని చెప్పినాను. ఆ రోజు నుంచి ఆ ఒక అన్‌కండిషనల్ లవ్ అందరికి మనం ఇయ్యాలి. సారు మనలో ఉండే ఆత్మని చూస్తారు. అంటే నీవు బయట ఎలా ఉన్నావు కాదు. సార్ మనలో ఒక ఆత్మ ప్యూరిటీ. ఆ ఆత్మ ఉంది. అందరూ ఒక్కటే ఇక్కడ అని ఆ ఒక సర్వీస్ మైండ్ నాకి ఆ రోజు అంటే బిఫోర్ మెడిటేషన్ మనం సర్వీస్ చేస్తా ఉంటుంది. కానీ అంత అన్‌కండిషనల్‌గా లేదు. సో, మన ఇంటికి ఎవరే ఇప్పుడు వస్తే మన ఇంట్లో ఎక్కువ గెస్టు ఫ్లో ఆఫ్ మాస్టర్స్ ఉంటుంది. ఎందుకంటే పిరమిడ్ ఉంది, సెంటర్ ఉంది. సో, నేను ఒక సంకల్పం చేసుకున్నాను. ఎవరే మన ఇంటికి వస్తే వాళ్ళు హ్యాపీగా ఇక్కడ భోంచేయాలి. వాళ్ళు మెడిటేటర్ కావాలి. ఒక వెజిటేరియన్. ఇది ఒక నాకు సంకల్పం. సో, అలాగే ఈ సంకల్పం నెరవేరింది. ఇప్పటికి ఆల్‌మోస్ట్ 100 ఎవరెవరొచ్చినారు 100 మెడిటేటర్స్ వాళ్ళు వెజిటేరియన్ కన్వర్ట్ అయినారు. ఎవరో వస్తే ఓహ్! వచ్చి, "మేడం మీ ఇంట్లో ఏమో ఒక ప్రెజెన్స్ ఉంది. ఏమో ఒక హ్మ్. ఫీలింగ్ ఉంది" అని వాళ్ళు కూడా మెడిటేటర్ అయ్యి మరి నెక్స్ట్ టైమ్ మళ్ళీ వస్తారు. "మేడం మీ ఇంట్లో మెడిటేషన్ చేయాలి. పిరమిడ్‌లో మెడిటేషన్ చేయాలి." ఆ ఎనర్జీ‌నే వేరే అంటారు. ఎందుకంటే
పిరమిడ్ కట్టించేది ఎక్కువ కాదు. మనం మెడిటేషన్ చేసేది ఎక్కువ కాదు. ఆ ఒక మనిషిలో, ఇంటిలో ఉండే ఒక మనిషిలో ఉండే ఆ థింకింగ్, ఆ ఒక భావన. ఎవరే కానీ 1 అవర్ చేస్తాం, 2 అవర్ చేస్తాం. ఆ ఫుల్ 24 అవర్స్ ఆ థాట్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఆ మెడిటేషన్ స్టేట్‌లో ఉండాలి. ఎప్పుడు ఆ స్టేట్‌లో ఒక మనిషి ఉంటారో, అప్పుడు వాళ్ళకి నో జడ్జ్‌మెంట్, ఫర్‌గివ్‌నెస్, యాక్సెప్టెన్స్, నో కంప్లెయింట్, ఇంటర్ఫియరెన్స్ ఇవేమీ ఉండదు. అంటే నేను ఆ రోజు నుంచి ఇవన్నీ స్టాప్ చేసి, అంటే మా ఫ్యామిలీలో ఒక 20 మెంబర్స్, అంటే సిస్టర్స్, బ్రదర్, వాళ్ళ హస్బెండ్, వాళ్ళు, నా కొడుకు, కూతురు అందరూ మెడిటేటర్సే. సో, ఇదొక మాకు పెద్ద గిఫ్ట్. సార్‌కి తెలుసు ఫ్యామిలీ ట్రీ, మెడిటేటర్స్, ఒక పిరమిడ్స్ వచ్చినాయి. ఇంకా మీ తల్లి ఇంకా 4 బిడ్డల్ని కనింటే ఇంకా బాగా ఇంకా 4 పిరమిడ్‌లొచ్చేవి అని సార్ ఎప్పుడు ఒక జోక్ చేసేవాళ్ళు. అంటే వి ఆర్ సో బ్లెస్డ్. ఆ ఒక పని మనకి ఇచ్చినారు. అంటే ఎప్పుడు బయట ఏ పని చేసేకి నాకిష్టం లేదు. ఏదైనా ఒక వేరే ఒక సొసైటీలో. నేనెప్పుడు నాకు క్వెషన్ ఉండేది. ఎందుకు నేను ఏ సొసైటీలో నన్నెవరు వెల్కమ్ చేస్తేను నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏమో ఒక చెప్పేదాన్ని. అప్పుడు నాకు తెలిసింది నాది నిజంగా ఒక పర్పస్ ఇది. మెడిటేషన్‌ను స్ప్రెడ్ చేసేది, ఒక క్లాస్ తీసుకొనేది, పిరమిడ్ కట్టించేది, వెజిటేరియన్‌గా కన్వర్ట్ నాకు నిజంగా ఆ ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అప్పటినుంచి నాకు మొదలైంది. అంటే ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ అయింది ఇప్పుడు మెడిటేషన్‌కొచ్చి. సో, ఈ ఒక 5, 6 ఇయర్స్ ఆఫ్టర్ కరోనా ఫుల్ జూమ్ సెషను, బయట, ఇంట్లో, అంటే వెరీ బ్లెస్డ్. నా హస్బెండు, మన పిల్లోళ్ళు అందరూ నాకు కోఆపరేషన్. అందుకే మన ఇంటికి ధ్యానామృతం అని పేరు పెట్టినాం. అంటే ఒక ఇంట్లో ధ్యానం అమృతంగా ఒక చేంజ్ అవుతుంది. ఎవరైనా వస్తే మీ ఇంట్లో ఫుడ్డు వెరీ వితౌట్ గార్లిక్, అంటే సార్ నేర్పించినారు. ఫస్ట్ టైమ్ సార్ వచ్చినప్పుడు నేను గార్లిక్ అంటే వదిలినాను. అప్పటి వరకు నాకి తెలీదు. యాక్చువల్‌గా గార్లిక్ యూజ్ చేయరాదు అని. సో, సార్ నుంచి అది కూడా నేర్చుకున్నా. అప్పటి నుంచి గార్లిక్ బాస్కెట్ బయట ఉంది మా ఇంటి బయట. అంటే అప్పటి నుంచి ఎంట్రీ లేదు. మన ఇంట్లో ఎవరైనా వస్తే వితౌట్ గార్లిక్ కూడా ఇంత టేస్ట్‌గా ఫుడ్ చేయొచ్చా అని సార్ నేర్పించినారు. నీ చేసే వంట టేస్టు, నీ చేసే ఒక మైండ్ సెట్టు, కానీ నీ చేతిలో ఉంది. ఏ మైండ్ సెట్‌లో నీ వంట చేస్తావో, దట్ టూ వెజిటేరియన్. బై బర్త్ వి ఆర్ వెజిటేరియన్. అలా ఒక మైండ్ సెట్‌లో నీవు చేస్తే ఆ వంట టేస్ట్‌గా ఉంటుంది అని చెప్పినారు. సార్ వంట చేసి చూపించినారు. అది నేను నేర్చుకున్నాను. ఇప్పటికి ఎవరైనా మా ఇంట్లో వస్తే వెరీ టేస్టీ ఫుడ్ అని నాకి ఒక సార్ చెప్పిపోతారు. ప్రేమ్‌నాథ్ సార్ కానీ, ఇంకో ఎవరైనా మాస్టర్స్ వస్తే, "ఇంత టేస్ట్ ఎలా వస్తుందమ్మా" అన్నారు. సార్ అది ఆ ఒక ఫీల్‌లో నేను చేస్తాను. అంటే ఎక్కువ లేడీసు మనకి ఇంకో పెద్ద ఒక అందుకే మహిళా ధ్యాన చక్ర అని సార్ పేరు పెట్టినారు. అంటే ఎప్పుడూ హౌస్ వైఫ్, ఓన్లీ హౌస్ వైఫ్, పని లేదు, పాట లేదు ఇంకేమని చాలా ఎక్కువ ఆహ్, అలా ఆడపిల్లోలు ఆ థింకింగ్‌లో ఉంటారు. సో, ఎప్పుడు ఈ ధ్యాన మహాచక్ర అంటే మహిళా ధ్యాన మహాచక్రం నుంచి ఈ ఒక మైండ్‌సెట్ తక్కువైంది అనుకుంటాను నేను. ఎస్పెషల్లీ పిరమిడ్ మెడిటేటర్స్‌కి ఆ మైండ్‌సెట్టే లేదు. వి ఆర్ సో బ్లెస్డ్. ఎంత మంచి యెస్. ఒక యెస్. అవకాశం ఇచ్చినారు సారు. ఈ ఒక ధ్యానం నేర్పించేది కావచ్చు, వంట చేసేది కావచ్చు. ఎంత ఒక ఫుల్ బిజీ లైఫ్ మనకి. ఏ పని చేస్తే మేడం ఇంత హ్యాపీ దొరుకుతుంది. ఏ ఏ ఒక ఐటీ కావచ్చు. నా కూతురు ఐటీలో వర్క్ చేస్తుంది. నీ వర్క్ ఏమీ లేదు. నేను హ్యాపీగా వర్క్ చేస్తాను. ఇదే బెస్ట్ నాది అని చెప్తాను. అంటే అంత మైండ్ సెట్‌ని మన ఆడోళ్ళ మైండ్ సెట్‌ని చేంజ్ చేస్తున్నారు. సార్‌లో ఉండే ఆ ఒక లవ్ కావచ్చు, ఒక చూసే విధానం కావచ్చు. ఇంకోటి ఇంకా నాకిష్టమయ్యేది చిన్న సార్ నుంచి నేను నేర్చుకునింది ఎక్స్‌పెరిమెంట్. సార్ ఎప్పుడు సార్ ఫస్ట్ పిరమిడ్ ఈ భూమి అంటే ఈ బయట ప్రపంచానికి చూపిచ్చేకి ఫస్ట్ బిల్డ్ చేసేకన్నా ఫస్టు వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేశారంట. సార్ చెప్తా ఉండ్రి. ఒక టమాటో తెచ్చి, ఒక రేజర్ పెట్టి నేను ఎక్స్‌పెరిమెంట్ చేసినాను. నాకీ ఇది చానా ఒక మైండ్‌లో ఆహ్, ఒక స్ట్రాంగ్ అయిపోయింది. బిలీఫ్ అయిపోయింది. అంటే ఇది నేను కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే ఫస్ట్ 10/10 పిరమిడ్ కట్టించుకున్నాం. గ్లాస్ పిరమిడ్ మన ఇంట్లో. సో, ఈ స్ట్రాంగ్ ఎక్స్‌పెరిమెంట్ సార్ ఎప్పుడు చెప్పినారు కదా! సో, నేను కూడా ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేసినాను.
పిరమిడ్ నుంచి ఏమేమి చేంజెస్ అవుతుంది మా ఇంట్లో. ఎంత చేంజెస్ అంటే మల్టిపుల్ చేంజెస్ పిరమిడ్ కట్టించినాక. ఒక లైఫ్ స్టైల్ కావచ్చు, ఒక నా కూతురు ఒక బిహేవియర్ కావచ్చు, అంటే స్టడీస్లో నా కొడుకు కావచ్చు. అంటే ఆఫ్టర్ ఏమైంది, నేను మెడిటేషన్ వచ్చినాక నాకు ఒక కొడుకు పుట్టినాడు. అంటే ఫస్ట్ నా కూతురు ఉన్నింది. నాకు యాక్చువల్లీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నింది బిఫోర్ మెడిటేషన్. నాకు ఇంకెవ ఇష్యూ వద్దు అని అనుకున్నాను, డిసైడ్ అయిపోయినాను. నేను లైఫ్లో ఇంకా ఇష్యూనే వద్దు, నాకు వెరీ సివియర్ బ్యాక్. మెడిటేషన్కి వచ్చినాక సార్ చెప్పేవారు, అంటే ఎవరు మెడిటేషన్ చేస్తారు ఈ భూమి పైన ఒక మంచి ఆత్మ అంటే రెడీగా ఉంది వచ్చేకి. సో మీరు మెడిటేషన్ చేస్తే వెరీ హెల్దీ బేబీ, గుడ్, అంటే మీకు ఏం కావాలా అలా ఒక కూతురు కొడుకు పుడతారు అని. సో ఇది కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి అని 2007 నేను 2004లో మెడిటేషన్కి వచ్చినాను. 2 years మెడిటేషన్ చేసి నేను ఒక స్ట్రాంగ్ ఒక సంకల్పం చేసుకున్నాను. సో నేను కూడా మెడిటేషన్ చేసి అలా ఒక కొడుకో కూతురు నాకు అప్పుడు తెలీదు, ఒక ఏమన్నా అలా నేను అడగొచ్చు లేదు అని నాకు అప్పుడు తెలీదు. జస్ట్ కూతురు ఉండిందని కొడుకునే నేను అనుకున్నాను. సో అలా 2008లో నాకు ఒక కొడుకు విత్ గుడ్ క్వాలిటీస్, అంటే ఏమేం నాకు ఒక ఉండేది, నా థాట్ లో ఉండేది అలా నా కొడుకు పుట్టినాడు. వెరీ క్లవర్, సెన్సిటివ్, అలా ఉన్నాడు నా కొడుకు. సార్ నుంచి ఆ ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ అది చేసినాను. అది అయినాక 2016లో పిరమిడ్ కట్టించాలా అని సార్ చెప్పేవారు, ఎవ్రీ హౌస్ షుడ్ హ్యావ్ పిరమిడ్ అని. 2016లో నేను మా ఇంటి అంటే ప్లాన్ ఉందా ఇల్లు కట్టించాలా అని. 60-40 డ్యూప్లెక్స్ హౌస్ విత్ 10x10 పిరమిడ్, అది కూడా కంప్లీట్ అయింది. అది ఎలా అంటే ఒక మిరాకల్ లాగా. ఇది అయినాక ఇంటికి వచ్చినాక ఇక్కడ ఎవరే వస్తే నాకు నాన్ వెజిటేరియన్ గురించి సార్ ఎప్పుడు చెప్పేవారు. ఒక వెజిటేరియన్ కన్వర్ట్ అయితే 90% కర్మ విల్ బి రిలీజ్డ్ అంటే సార్ ఎప్పుడు చెప్పేవారు. సో ఎక్కువ జనాలు ధ్యానానికి వస్తారు, సివియర్ హెడేక్, స్టమక్ పెయిన్, అది ఇది అని వస్తారు. నేను ఫస్ట్ వాళ్ళకి నాకు చెప్తాను, ఫస్ట్ మీరు వెజిటేరియన్ కన్వర్ట్ అయితే మెడిటేషన్ మీకు ఇంకా బాగా ఫాలో అవుతారు. సో ఇది మా సార్ ఒక సంకల్పము, ర్యాలీ కూడా చేసినాము, ఓకేనా అంటారు. ఎస్ మేడం అంటారు. ఎన్నో ఎక్స్పెరిమెంట్, ఒకరికి కన్ను ఆపరేషన్ అంటే ఈ బాటిల్ తగిలి ప్రాబ్లం అయింది. వాళ్ళు ఇంటికి వచ్చి మేడం ఈ ఒక మెడిటేషన్ చేసి మనం పిరమిడ్ తీసుకొని పోతాము, నెక్స్ట్ వాళ్ళకి ఆపరేషన్ లేదు అని చెప్పినారు. ఇంకో ఆమెకి యూట్రస్ లో ఒక ఏమంటారు గడ్డ అంటారు అది అయ్యింది. సో అదికే వచ్చి ఇక్కడ నాన్ వెజ్ కంప్లీట్ గా వదిలి ఇంటికి పోయి నేను మెడిటేషన్ చేసుకున్నాను, ఒక పిరమిడ్ తీసుకొని పోయింది. ఆ ఒక ఓ లేడీ కంప్లీట్ నార్మల్ అయ్యింది, నో ప్రాబ్లమ్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పినారు. ఇలా ఎన్నో నేను ఎక్స్పెరిమెంట్ చేసినాను ఇంట్లో. ఒక 3 years బేబీ హాస్పిటల్లో, సార్ నెక్స్ట్ డే రావాలి మన ఇంటికి. నైట్ ఒక బేబీ ఏమో ఫుడ్ పాయిజన్ అయ్యి కంప్లీట్ ఒక చావు బతుకు మధ్య పోరాడుతా ఉంది. ఈజ్ ఎ ప్రీస్ట్, బ్రాహ్మిన్ ప్రీస్ట్ మన ఇంటికి వచ్చినారు. ఇలా పిరమిడ్ ఉంది, వీళ్ళ ఇంటికి పోయి పిరమిడ్ తీసుకొని వస్తే ఇట్ బాగా మీకు చేంజ్ అవుతుంది అంటే ఎవరో పిలుచుకొని వచ్చినారు. సార్ నాకేం తెలీదు, ఈ రీజన్ మీరు పిరమిడ్ తీసుకొని అక్కడ ధ్యానం చేయండి అని చెప్పినాను. అంటే ఈ భూమి పైన ఆ పిల్ల ఇంకా ఉంది అంటే జస్ట్ మీరేమైనా ఒక ఫర్గివ్నెస్ అడిగి మెడిటేషన్ చేయండి చెప్తే పొద్దున ఆ పిల్ల నార్మల్ అయింది. సో సార్కి వచ్చి నాకు చెప్పినాను, సార్ ఇలా నేను కూడా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఖచ్చితంగా, పిరమిడ్స్ అంటేనే ఎక్స్పెరిమెంట్, వెరీ గుడ్ అని చెప్పినారు. సో ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఇది అయినాక నా కూతురికి జాబ్ అవసరం ఉండేది. అప్పుడు కూడా కంప్లీట్ మెడిటేషన్ చేసి నువ్వు జాబ్ని అడుగు, ఖచ్చితంగా వస్తుంది అంటే జాబ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఇంకో ఒక ఎక్స్పెరిమెంట్ నేను చేసినాను, కూతురు పెళ్లి. రియల్లీ అందరూ అడుగుతారు. అంటే ఇప్పుడు ఉండే ఒక మైండ్ సెట్ అందరికి ఏముంది అంటే పెళ్లి కష్టము, కూతురు దొరకదు, కూతురు దొరకదు, మంచి అల్లుడు దొరకదు, వాళ్ళ బిహేవియర్ బాగుండదు, వాళ్ళు డైవర్స్ ఎక్కువ, అవి ఇవి అని చాలా వింటాం మనం. సో అందరూ నాకు ఫస్ట్ జాతకంలోనూ కొంచెం ఏమో డిఫరెన్స్ ఉండేది నా కూతురు. బట్ ఐ డోంట్
నేనేమి అది తలలోకి వేసుకోలేదు. అందరూ చెప్పినారు అలా ఇలా ఇలా చూడాలా, ఫాస్ట్ గా మీరు చూడాలా, లేకుంటే లేట్ అయిపోతుంది, అలా ఇలా అని ఎంతో చెప్పినారు. నేను ఒక్కటే అన్నాను, లేదు నాకి ఆ ఒక బిలీఫ్ ఉంది. ఎప్పుడు కావాలో అప్పుడు కావాలా, మీ మైండ్ సెట్ చేంజ్ చేయండి. సార్ చెప్పారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పినారు సార్. అంటే మన మైండ్ సెట్, మన థాట్ ఎంత పవర్ఫుల్ అంటే, ఫస్ట్ మన థాట్ లెవెల్ ని చేంజ్ చేస్తే మన లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. అంతా మన థాట్సే కదా మేడం. సార్ చెప్పినారు. సార్ ఉమ్. థాట్ నుంచి ఈ భూమి పైన పిరమిడ్స్, ఎన్ని పిరమిడ్స్ వచ్చినాయి, ధ్యాన జగత్ అయింది, అలానే పిరమిడ్ జగత్ అయ్యింది. ఎన్నో మాస్టర్స్, ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ఎన్నో మెడిటేటర్స్ వచ్చినారు. ఇదంతా సార్ ఒక సంకల్పం, ఒక థాట్. సో ఒక థాట్ నుంచి ఇంత క్రియేట్ చేసుకోవచ్చు అంటే అందరికీ ఆ భగవంతుడు ఆ థాట్ పవర్ ఇచ్చినారు కదా. ఎందుకు మనం నెగిటివ్ థింక్ చేసి ఆ థాట్ పవర్ నికి ఎంత నెగిటివ్ గా మనం లైఫ్ కన్వర్ట్ చేసుకోవాలా? సో థాట్ పవర్ ని చేంజ్ చేసుకోవచ్చు కదా. సో ఈ థాట్ పవర్ మీద నేను మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసినాను. సో అందుకే అందరికీ స్టడీస్ పైన అలా పిల్లోళ్ళకి ఒక థాట్ పవర్ ని నేను ఎక్స్పెరిమెంట్ చేసినాను. సో నా కూతురు పైన కూడా లాస్ట్ 1 year బిఫోర్, అంటే మనం పెళ్లి చూపులు చూస్తాం కదా, అలా స్టార్ట్ అయింది. జస్ట్ 6 months అయింది. నాది ఇంకోటి ఒక బేసిక్, నా మొగుడు నేను ఒక థాట్ ఉండేది. అంటే ఇప్పుడు ఏమంటారు, డౌరీ ఎక్కువ కదా తెలుగులో, నాకు ఏమంటారు, ఏమంటారు, కట్నం గురించి అలా కట్న కానుకలు అలా అంటారు. కట్నము అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉమ్. ఫస్ట్ కట్నం చెప్పాలా, ఇంత ఇంత ఇస్తే ఇంత ఇంత అని. వితౌట్ కట్నం నాకు ఒక అల్లుడు కావాలి, అలా నా కూతురిని ఇష్టపడి పెళ్లి చేసుకొని పోవాలని నేను నా మొగుడు ఒక థాట్ పెట్టినాం. సో ఎన్నో హారోస్కోప్ వచ్చినాయి, 2, 3 అన్ని రిజెక్ట్ అయినాయి. ఎందుకంటే వాళ్ళు ఆ బేసిస్ మీద ఉంటారు. సో లాస్ట్ ఇప్పుడు యాక్చువల్లీ డిసెంబర్లో 6 months బ్యాక్ నా కూతురు పెళ్లి అయింది. వాళ్ళు ఎలా ఉండారు అంటే, వితౌట్ డౌరీ వి వాంట్ టు, అంటే నాకి మీ కూతురు ఇచ్చి పెళ్లి చేయండి, వాళ్ళకి ఒకే కొడుకు, మీ కూతురు మా ఇంటి మహాలక్ష్మిగా వస్తుంది చాలు, ఇంకేం వద్దు అన్నారు. ఏమీ అడగలేదు. 5 minutes లో అంత ఫైనల్ అయిపోయింది. విత్ ఇన్ 1 week ఎంగేజ్మెంట్. నెక్స్ట్ డిసెంబర్లో తను ఎలా అనుకొనింది, పెళ్లి ఇలా కావాలా, దానికి ఏమో ఒక ఉంటుంది కదా, అందరికి ఒక ఇష్టము, ఇలా ఉండాలి, డ్రీమ్ తనకు అలా ఉంటుంది. నా డ్రీమ్స్ తనకు ఉంది, నా పెళ్లి ఇలా కావాలి, ఎలా కావాలి, ఇలా నాకు ఆ పెళ్లికి ఇదే శారీ కలర్ కావాలి, ఎలా అనుకోనింది అలానే. ఇంకా ఇంకోటి నాది ఒక ఇంటెన్షన్ అంటే, సార్ ఎప్పుడు చెప్తారు, అందరూ కలిస్తేనే ఒక సంబరము అని ఎప్పుడు చెప్పేవారు సార్. అలా అది తెలుసు కదా. అందుకే ఆ మన కూతురు పెళ్లికి మన చుట్టాలంటే మన హస్బెండ్ సైడ్, నా ఫ్యామిలీ సైడ్ అందరూ కలిసినారు. ఇప్పుడు చెప్తారు, ఇలా పెళ్లి మేము చూడలేదు, అందరూ లేసి పెళ్లి నాడు బ్లెస్ చేస్తున్నారు ఆ జంటకి. ఇంకోటి మిరాకల్ ఏంటంటే, నేను వితౌట్ గార్లిక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే గార్లిక్ వద్దు అని నాకు ఈ థాట్ ఉందా. సో ఇది కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నెక్స్ట్ ఎవరైనా పిరమిడ్ మాస్టర్స్ పెళ్లి చేస్తే వాళ్ళ బిడ్డ కూతురు ఎవరికన్నా, సో ఇలా మీరు చేయండి అని నేను చెప్పొచ్చు. నేను చేయకుండా నేను ఎవరికి చెప్పే నాకు ఆ రైట్ లేదు. సో ఇలా చేయండి అని చెప్పి సార్ బ్యానర్స్ వేసినాను. రిసెప్షన్ అక్కడంతా అంతా ఒక ఫ్లవర్ అదంతా డెకరేషన్ చేస్తారు కదా, సార్ బ్యానర్స్ వేసినాను అంతా. అక్కడ వచ్చి అందరూ చెప్తారు, ఇదేమన్నా ధ్యాన మహాచక్రమా మీ రిసెప్షన్ అని అడుగుతుండారు. అంత బ్యూటిఫుల్ గా అక్కడ వస్తే లెగ్ పెడితే అంత ఎనర్జీ అంట. ఏం మేడం ఇంత ఎనర్జీ ఉంది సార్, ఫోటో ఆ ఫుడ్ ఇప్పటికి ఎవరైనా వస్తే, మీ రిసెప్షన్ లో ఫుడ్ తీసుకున్నాం కదా మేడం, ఆ ఫుడ్ టేస్ట్ ఇక్కడ కూడా తీసుకోలేదు అని ఇప్పటికి చెప్తారు. అంత పాజిటివ్ వైబ్రేషన్. పెళ్లి రోజు వచ్చి ఒక సీతారాముడు పెళ్లిలాగా మీ పెళ్లి నాకు అనిపిస్తా ఉంది. ఒక రిలేషన్ వచ్చి నాకు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళానని మనసు లేదు, అలా ఉంది మేడం మీ వైభోగం అంటే. ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ దేవతలు మీకు ఆ ఒక బ్లెస్సింగ్ ఇస్తా ఉండరు మీ ఒక ఫ్యామిలీకి, ఇక్కడ జోడికి అలా ఉంది. ఆ చౌట్రీ పేరు కూడా అలాగే వచ్చింది, సీతారామ ఒక మంటపం అని ఉంది. సో వాళ్ళ పెళ్లి కూడా అలా ఒక బ్లెస్సింగ్ తో జరిగింది. సో ఇలా
వస్తా 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 ఒక్కొక్కటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సార్తో ఎన్నో నేర్చుకున్నాను. సార్ ఒక ఫుడ్ వడ్డించేటప్పుడు కానీ క్లీన్ గా వడ్డించాలి, కొంచెం కూడా వేస్ట్ చేయరాదు. మనము ధ్యానమా చక్రానికి పోతే అందరికీ తెలుసు అక్కడ నో వేస్ట్ అని. సో ఆ ఒక థింక్ నేను కూడా ఇంట్లో అందరూ పిల్లోళ్ళు పాలిచ్చాలి అంటే ఒక ఆ వేలో చేయాలి, ఎవరు ఫుడ్ వేస్ట్ చేయరాదు అని కూడా ఇలా నేను ఒక్కొక్కటే ఎన్నో సార్ నుంచి నేర్చుకొని వచ్చినాను. సో ఇలా ఒకటే కాదు, సార్ నుంచి ఇంకా చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. ఆ ఒక ఫర్గివ్‌నెస్ ఫస్ట్ బిఫోర్ మెడిటేషను ఆ ఫర్గివ్‌నెస్ లేదు నాకి కూడా. ఎవరైనా ఏమైనా హర్ట్ చేస్తే, ఎవరైనా ఏమైనా మాట్లాడితే, సో ఇలా ఎందుకన్నారు అని నేనే ఒక ఒక గిల్ట్‌లో పోయేదాన్ని. సో ఆఫ్టర్ మెడిటేషన్‌కొచ్చి ఇవన్నీ బుక్స్ చదివి సార్‌తో ఒక సాంగత్యం ఎక్కువ, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళతో స్పీచెస్ విని, సో నేను కూడా అది యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఎంతో హ్యాపీగా సార్ అంటారు ఎవ్రీ మూమెంట్ ఈజ్ సెలబ్రేషన్ అని చెప్తారు సార్. సో ఆ సెలబ్రేషన్‌లో నేను ఎవ్రీ మూమెంట్ కూడా కంప్లీట్ సెలబ్రేషన్ చేసుకుంటుండాను. ఆ సెలబ్రేషన్ ఎప్పుడు ఎలా వస్తుంది అంటే జస్ట్ వినేది కాదు, చదివేది కాదు. ఎన్ని బుక్స్‌లు చదువుతాను, ఎన్ని బుక్స్‌లు వింటాం కానీ ప్రతిదీ మన నిత్య ఈ ఒక లైఫ్‌లో అది ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటామో అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో నా వర్క్‌షాప్‌లో ఇదే ఎక్కువ నేను రిలేషన్‌షిప్‌లో కావచ్చు, ఒక ఎవరిలో కావచ్చు, ఇది ఎక్కువ నేను కాన్సంట్రేట్ చేస్తాను. అంటే ఏమి మీరు వింటారో, ఏమి మీరు బుక్స్ చదువుతారో దాన్ని మీ ఒక ఫ్యామిలీ లైఫ్‌లో అలవడించుకోండి. అంటే ఇంప్లిమెంట్ చేయండి. లేకుంటే ఇట్లా విని ఇట్లా పోతే ఏం వేస్ట్. అప్పుడు మీ మెడిటేషన్ కూడా ఏమి మీకి అంత మీ పురోగతి ఉండదు. అంటే మీ గ్రోత్ ఉండదు. ఎందుకంటే మీరు నేర్చుకోలేదు అంటే అక్కడికక్కడే ఉంటాం. మనం నేర్చుకోవాలంటే మనం ఎలా ఉండామని మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. వేరే వాళ్ళని జడ్జ్ చేసేది కాదు. మనము సరిగుంటే అప్పుడు వేరే వాళ్ళు మనతో బాగుంటారు అని ఆహ్, ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నారు. సో, వెరీ బ్లెస్డ్ 6-7 ఇయర్స్ సార్ ఒక అవునన్నా. 4-5 టైమ్స్ మాతో వచ్చినారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళు టైమ్ స్పెండ్ చేసినారు. సార్ నుంచి ఇంకా అంటే ఎవ్రీథింగ్ మనం డెడికేషన్ నుంచి నేర్చుకోవాలి. అంటే నాకి ఎక్కువ భయముండేది. అంటే ఫస్ట్‌లో ఇలా ఏమలా మాట్లాడాలి, ఏమన్నా చెప్పాలి, క్లాస్‌లో ఏమన్నా అంటే సార్ చెప్తారు, "నీకెంత తెలుసో అంత చెప్పు. దీంట్లో ఏం రిస్ట్రిక్షన్ లేదు." అందరికీ ఆ భయముంటుంది. నేను ఎప్పుడో మైక్ తీసుకొని ఏమైనా మాట్లాడాలి అంటే నేను పారిపోయినాను. ఇప్పుడు మైక్ వదలను అని చెప్పినారు. ఈ ఒక పాయింట్ నాకిష్టమైంది సార్ నుంచి. అప్పటి నుంచి నాకి ఎవరు లేదిక్కడ జడ్జ్ చేసేవాళ్ళు. నాకేమిష్టమో అది మాట్లాడతాను. నా నుంచి లోపల నుంచి ఆ మాటలొస్తాయి అని ఎప్పుడు అనుకున్నానో, సో అప్పటి నుంచి ఐ కెన్ స్పీక్. అంటే ఏమైనా క్లాస్ చెప్తే సార్ ఏం నేర్పించింటారో, నేనేమి వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నానో అలా నేను చెప్పొచ్చు. ఇంకోటేమంటే ఎప్పుడు నేర్చుకునే ఒక వేలో ఉండాలి. అంటే సారు ఎన్నో బుక్స్ చదివినారు. సార్‌కంత తెలుసు అని ఈ ఒకే బుక్స్ చదువుకొని అలా పెట్టలేదు. సార్ ఇంకా నేర్చుకుంటూనే ఉండారు. సార్ అందుకే లెర్నింగ్ అంటారు. అలా మనము కూడా ఎన్ని మాస్టర్స్ చెప్పినా, ఎన్ని బుక్స్‌లు చెప్పినా నేర్చుకోవాలి. దాన్ని ఆహ్, చ్ ప్రత్ ఆహ్, డైలీ మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. అది నిజంగా మనం ఒక స్టూడెంట్‌లా ఉంటే మనము డెవలప్ అవుతాము అని నా ఒక బిలీఫ్. అంటే సార్ నుంచి ఇది గూడా నేను నేర్చుకున్నాను. సార్ ఎప్పుడు అలా ఉండేవారు కదా! సో, ఇలా ఎన్నో విషయాలు సార్ నుంచి నేర్చుకొనిందే. సార్ నిజంగా ఈరోజు మేడం నిన్న ఫోను చేసి నాకు ఇలా క్లాస్ తీసుకోవాలంటే నాకింకా మిరాకిల్ అంటే ఒకటే ఒకటి మేడం. పొద్దున ఈరోజు నా కలలో వచ్చినారు సార్. నిజంగా 6 మంత్స్ అయింది సార్ రాలేదు. నా కూతురు పెళ్ళప్పుడు వచ్చినారు. సార్ అప్పుడు చెప్పినారు, "చూడు నీవు ఇక ఎక్స్‌పెరిమెంట్ చేసినావు. ఎందుకు భయము? భయం ఏమి లేదు. ఎవరు ఏం కావాలని చేయొచ్చు.
మీ కూతురు అద్దూరిగా పెళ్లి అయింది అని నాకు ఒక వాయిస్ వినిపించింది. సో, నో వరీస్ అని చెప్తున్నారు. అప్పటి నుంచి నాకు ఇంకా ఒక స్పిరిట్ ఇంకా ఎక్కువైంది. సో, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఏమైనా అనుకుంటే చేయొచ్చు అని పొద్దున్న డ్రీమ్‌లో వచ్చి నాకి బజ్జీలు చేసిస్తావా అన్నారు. అంటే నేను కుకింగ్ బాగా చేస్తానని సార్‌కి తెలుసు. అడిగినారు. నేను పొద్దున్నే లేసి మా వారి దగ్గర చెప్పినాను. చూడండి సార్ ఇప్పుడు కల్లో వచ్చినారు. ఎందుకో తెలీదు. అంటే 5-6 నేను జూమ్ మెడిటేషన్ ఉంటుంది. అదయినాక నేను జస్ట్ ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయినాను. ఎందుకంటే ఆహ్, నిన్న నైట్ అంతా ఎక్కువ నేను వర్క్ ఉండిందని నిద్ర చేయలేదు. సో, 10 మినిట్స్ జస్ట్ ఒక నిద్ర చేసి అప్పుడే సార్ వచ్చినారు. ఎప్పుడు నేను అలా నిద్రపోను. ఎందుకు ఈరోజు అలా జస్ట్ ఆహ్, నేను ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు అనిపించింది. ఓహ్! సార్ ఈ డ్రీమ్‌లో రావాలి. అంటే నాకు ఏ థర్డ్ ఐ విజన్ ఏమీ లేదు. జస్ట్ ఇంట్యూషన్ నాకి. సో, అందుకే సార్ ఈ డ్రీమ్స్‌లో రావాలి అని ఇలా సార్ నాకి ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినారు. సార్ కంప్లీట్‌గా హ్యాపీగా ఎంత హ్యాపీ ఉండారు అంటే బజ్జీలు చేసిస్తావా అని ఎంత హ్యాపీగా అడిగినారు. సార్ నేను చేసిస్తాను అని చెప్పినాను. సో, సడెన్‌గా నాకి మెలుకొచ్చింది. అప్పుడు ఎంతో హ్యాపీ నేను అనుకున్నాను. సో, సార్ ఈరోజు సార్ గురించి చెప్పాలా? సార్ నాకు కనెక్ట్ అయినారు. సో, నేను కాదు ఇక్కడ మీరే చెప్తా ఉండారు అని అనుకున్నాను. నిజంగా ఇది ఈరోజు జరిగింది. ఇంత మేడం నా ఒక జర్నీ. సో, మెయిన్‌గా నేను ఎక్స్‌పెరిమెంట్స్ ఎక్కువ చేస్తాను. ఆ! సూపర్. సో, ఇలా ఎంతో యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకొని మాతో ఇలా షేర్ చేసుకున్నందుకు ఇవాళ. అండ్ సార్ మీ రూపంలో మాకివాళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ కంప్లీట్ మ్యాన్ కని అనుకుందాం కదా! యెస్. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో ఆ కంప్లీట్ మ్యాన్ ఒక కామన్ లేడీకి అంత స్వేచ్ఛనిచ్చారు. ఒక ఇండివిడ్యుయాలిటీ ఇచ్చారు. సో, అందుకే మేడం గారు మరి ఇంట్లో నుండే ఇంత సేవ చేస్తున్నారు. సో, వారు ఇంత ఎదిగారు. హ్మ్. ఎన్నో సాధించుకున్నారు. అండ్ పత్రి గారు ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు. ఏది కూడా ఒకరు చెప్పినది గుడ్డిగా నమ్మొద్దు. నీ అంతట నువ్వు మళ్ళీ ఎక్స్‌పెరిమెంట్ చేసి, నువ్వు మళ్ళీ దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే అది జ్ఞానం అవుతుంది అని. సో, అది చేస్తున్నారు వీరు. సో, ఆహ్, అందుకే అంటారు గదండీ! పత్రి గారెప్పుడు కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక సైంటిస్టే అని జెప్తుంటారు. స్పిరిచ్యువల్ స్పిరిచువల్ సైంటిస్ట్. సైంటిస్ట్ అని చెప్తుంటారు. కదూ! ఊరికే అనరండి ఆయన. అంత ఈజీగా ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిందంటే ఊరికనే రాదు. సో, అలాగా అన్నమాట. వీరి పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు పత్రి గారనేది మరి వీక్షించారు కదూ! చూసారు కదూ! సో, సూపర్బ్! అద్భుతం మేడం. థాంక్ యూ సో మేడం. మచ్. సో కంప్లీట్ ప్రోగ్రామ్ అద్భుతంగా వస్తా ఉంది. ఈ అవకాశం ఇంత సడెన్‌గా నాకి ఇచ్చిన మీ అంత టీమ్ మెంబర్స్‌కి నా ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ మేడం. ఈ కంప్లీట్ మ్యాన్ త్వరలో మనకి పత్రి గారి డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపంలో రాబోతుందండి. 'బ్రహ్మర్షి పత్రిజు' ఫిల్మ్స్ అన్న రూపంలో. సో, ఆగస్ట్ 31న పత్రి మేడం గారి బర్త్‌డే సందర్భంగా మనం 100 థియేటర్‌లో రిలీజ్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఓకే. సీజన్ మూవీ. సో, మీరందరూ కూడా వీక్షించాలి, చూడాలి. సో, ఈ ఖచ్చితంగా విషయాన్ని మేడం. అందరికి కూడా చెప్పాలని కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఫర్ దిస్ సో ఆపర్చునిటీ. ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏం చేస్తారంటే పత్రి గారు ఏదైతే దారి వేశారో, ఆ దారిలో వారు వెళ్తూ, వారు స్వయంగా ఎదుగుతూ, వారు మరొకరికి కూడా ఆ ఆనందాన్ని పంచుతూ ముందుకు తీసుకెళ్తున్నారండి. అందుకే మనకి సజ్జన సాంగత్యం, వారు మనకెంతో సజ్జన సాంగత్యం ద్వారా ఈ మాస్టర్స్‌ని కలవడం ద్వారా మరి వారి ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం. వారంతా కూడా మనకు ఆదర్శవంతులే కదా! యెస్. రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. కృతజ్ఞతలు. ఓకే మేడం. ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ.